నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్యాస్ డెలివరీ బాయ్లపై సరఫరా ఏజెన్సీలపై వినియోగదారుల దాడులు కొనసాగితేనే గ్యాస్ ఏజెన్సీలు బంద్ ప్రకటిస్తామని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. హెచ్బీ భారత్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల యజమానులు విజయవాడ ప్రెస్ క్లబ్ లో సంయుక్తంగా నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ తక్షణ అవసరం లేకపోయినా గ్యాస్ కోసం బుక్ చేయడం మూలంగా గ్యాస్ ఏజెన్సీల సరఫరా సామర్థ్యంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని సరఫరాదారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈకేవైసీ ఓటీపీల ప్రక్రియ మీద కూడా వినియోగదారుల సహనం కోల్పోయి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని పలు గ్యాస్ ఏజెన్సీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క వినియోగదారునితో పాటు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో నిన్న ఇచ్చాపురంలో జరిగిన సంఘటన కానీ, మన మచిలీపట్నం కానీ, ఆదోని కానీ, ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బార్డర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అక్కడ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి డెలివరీ బాయ్ ఏ ఊరికి పోయినా డెలివరీ బాయ్స్ మీద, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉండే స్టాఫ్ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీంతోపాటు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మీరు మా పక్షాన్ని నిలబడి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలా. గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ కూడా తెలియాలా. దాంతోపాటు ఓఎంసీలకు అందరికీ కూడా తెలిసేవి. చిత్తూరులో కుప్పం కానీ, తిరుపతిలో సత్యవేడు అటువైపు ఏదైతే తమిళనాడు బార్డర్ కానీ, దాని తర్వాత నెల్లూరులో తీర ప్రాంతం కానీ, ఈ సెంట్రల్ ఏదైతే ఉత్తరాంధ్రలో ఏవైతే ఉన్నాయో అడవులు ఆ ఏరియా కానీ, ఇచ్చాపురం బార్డర్ కానీ, ఇక్కడే ప్రతి ఒక్క చోట ఇంకో అపోహలు ఉన్నాయి. ఈకే కనుక అంటే ఏ వార్తనైనా సరే కొద్దిగా పదే పదే ప్రచారంలో తీసుకెళ్తే అదే నిజం అని, వాళ్ళు నిజం ఉంటుందనే ఉండదు అనేది వదిలేద్దామండి. ఆ వార్త పట్టుకుని మా ఆఫీసుల్లో ఎగబడి మరీ బుకింగ్ చేస్తున్నారండి. ఈ బుకింగ్ ఎంత రకం ఉందంటే, మేము సుమనా ఏజెన్సీస్లో నెలకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ డెలివరీ సిస్టానికి సరిపడు రోజుకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ సిస్టానికి, ఆ ప్యాటర్న్కి మా దగ్గర డెలివరీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని అధిగమించి రోజుకి 2000, 3000 బుకింగ్ వచ్చేసింది. 11, 12, 13 తారీఖుల్లో 3000, 4000 బుకింగ్ వచ్చేసింది. బుకింగ్ అన్ని రకాల విధానం బుక్ చేసేసాడు. ఒకసారి మన వాట్సాప్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి ఐవీఆర్ఎస్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి మాన్యువల్గా వచ్చి బలవంతంగా బుక్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా బుకింగ్ చేసేప్పటికి మేము డెలివరీ చేయలేనంత విధానంగా వచ్చేసింది. ప్లస్ మా సాఫ్ట్వేర్ కూడా క్రాష్ అయిపోయింది. అంత ఒత్తిడి దాని మీద పడిపోయింది. అందుకోసం ఐవీఆర్ఎస్ అనేది ఇంకొక నెంబర్ కూడా తీసుకుని దాన్ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో కూడా ఈ 3000 వచ్చిన బుకింగ్ని దాటాలంటే మేము 400 అనుకోండి, 4000 అంటే 7 రోజులు పడుతుంది. సో ఒక్కొక్కళ్ళ దగ్గర 20 రోజులు 30 రోజులు గ్యాస్ బ్యాక్లాగ్ ఉంటుందని మీరు అందరూ అంటున్నారు. కానీ ఆ 13వ తారీఖు డేట్ దాటాలంటే మాకు 5 రోజులు పట్టింది. సో సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణాలు, మేము డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫీల్డ్ లెవెల్లో మేము ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నేరుగా మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఈ పంపిణీ వ్యవస్థ అనేది ఈరోజు కొత్తగా మేము ఎదుర్కోవటంలే. గత కొన్ని సంవత్సరాలుగా 40, 50, 60 సంవత్సరాలుగా ఈ పంపిణీ వ్యవస్థని గ్యాస్ డీలర్లు దేశవ్యాప్తంగా చాలా విజయపథంలో అన్ని క్రైసిస్ల్లో కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం గతంలో ప్రాణాలకు తెగించి మరీ కరోనా సమయంలో మా డెలివరీ బాయ్స్ కావచ్చు, మా గ్యాస్ డీలర్లు కావచ్చు, ఎలాంటి ఆటంకం రాకుండా ఇంటింటికి గ్యాస్ సరఫరాను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైసిస్ అనేది చూస్తున్నారు. ఇంకా పోతే మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా మనకు అంతో ఇంత గ్యాస్ అందుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్ సక్రమంగా అందాలనే ఉద్దేశంతో అన్నమయ్య జిల్లా పీలేరు బార్ అసోసియేషన్ న్యాయవాది ఎల్లయ్య పాశవిక హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నిపాక సుందర్రావు ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణ అమలును విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ మాధురి, వై రాజేంద్ర ప్రసాద్, ఎం గోపీనాథ్, ఎం మురళి, రావూరి లక్ష్మీనారాయణ, ప్రతాప్ రెడ్డి, డి వెంకటకృష్ణ, బి చిన్నగాంధీ, ఎస్ జ్యోతి, జె సుమజ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎల్ఐ అనే యువ న్యాయవాదిని, ఆయన కుటుంబాన్ని క్రిమినల్స్ వాళ్ళ యొక్క క్రిమినల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు, వాళ్ళ రహస్యాలు చెప్పినందుకు, పోలీసు వారు పట్టుకున్నందుకు ప్రతిచర్యగా మరి ఆ కుటుంబాన్ని కొట్టడమే కాదు, భయానక వాతావరణమే కాకుండా న్యాయవాదిని హత్య చేశారు. న్యాయవాది హత్య చేశారంటే ఇది మా అడ్వకేట్ పెట్టడానికి కాదు, పోలీసుకి సవాల్. మీరేం చేయగలుగుతారో ఒక న్యాయవాదిని చంపితే, మీరు ఒక న్యాయవాదిని చెప్పి మీరేం చేస్తారని పోలీసు సవాల్గా వారు హత్య చేయడం జరిగింది. మా న్యాయవాదికి ఎక్స్గ్రేషియో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ₹1 కోటి ఆ కుటుంబానికి మరి ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని పోషించేటటువంటి యువ న్యాయవాది కష్టపడి అనేక కష్టాలను ఓర్చి మరి న్యాయవాది వృత్తి పొందినటువంటి న్యాయవాదిని చంపడం శోచనీయం, గర్వనీయం. ఇది మేమందరం ప్రతిఘటిస్తూ న్యాయవాదికి రక్షణ కాదు, మా మిగిలిన వారికి కూడా మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు చట్టం అడుగుతా ఉన్నాం. పక్క గవర్నమెంట్ పెట్టారు, కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి నగర, పట్టణం, గ్రామాల్లో క్రీడలను ప్రాధాన్యతనిస్తూ క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ జేఎంసీ స్టేడియం అభివృద్ధి పనులకు ఖేలో ఇండియా నిధులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం విశేషమన్నారు. విజయవాడ నగరానికి ఎంతో భావోద్వేగ అనుబంధం కలిగిన ఐజీఎంఎస్ స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్టేడియం అభివృద్ధికి మొత్తం సుమారు 160 నుండి 170 కోట్ల వరకు 3 దశల్లో వ్యయం చేయనున్నట్లు తెలిపారు. అందరు ముక్కలు స్టార్ట్ కాలేదా వేసాడు కదండి. చేస్తారు కదా. బాబు चत्वारि पंच षड् सप्त अष्ट नव दश एकादश द्वादश ఐజీఎంసీ స్టేడియము చాలా మందికి డౌట్ ఉంది. షాపు
ఇది పూర్తిగా శాప్ మెయింటైన్ చేస్తుంది. మున్సిపల్ స్థలాన్ని మేము తీసుకోవడం లేదు, వాళ్ళ పేరు మీద ఉంటుంది, మేము మెయింటైన్ చేస్తాం. స్పోర్ట్స్ అథారిటీ ఈ మొత్తం స్పోర్ట్స్ ఇన్ఫ్రాను రన్ చేస్తుంది. ఆ విధంగానే ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మీడియా వాళ్ళకు కూడా ఈ 3 రోజుల నుంచి అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్, స్థలం వాళ్ళ పేరు ఉన్నా లేకపోయినా వాళ్ళదే అనుకుంటున్నాం, మెయింటెనెన్స్ అయితే మాది. అది మున్సిపల్ అండ్ స్పోర్ట్స్. దాంతో పాటు కమర్షియల్ మిల్లికి మేము వెళ్ళడం లేదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటాం. దాంతో పాటు ఏదైతే ఉందో వాళ్ళు కూడా భవిష్యత్తులో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. దానికి అనుగుణంగా పాత విజయవాడలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ అవడమే ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కి ఒకటే ఆలోచన, ఇదే ఆలోచన. చిన్ని గారు మధ్యలో కూర్చోబెట్టే ఈ అగ్రిమెంట్ రాసింది, ఎంపీ గారే సాక్షి. ఇంకేం మీకు డౌట్లు అవసరం లేదు. ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ వేదిక ద్వారా గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారు రామ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు అంత శుభదినంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎమోషన్ అయిన అమరావతిని చట్టబద్ధత చేసి పార్లమెంటు 2 ఉభయ సభల్లో ఆమోదించిన వారంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎంత సంతోషంగా ఉందంటే చిన్ని గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టినా బంగారమే. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే భాగంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయనే కాకుండా మన యువ నాయకులు, యువ సారథి, యువగలం మన లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ముందుకు పరిగెత్తే విషయంలో మేమందరం వాళ్ళ వెనకాల ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఐజీఎంసీ స్టేడియం అంటే విజయవాడకు ఒక ఎమోషన్. ఎందుకంటే విజయవాడలో ఏ బహిరంగ సభ జరగాలన్నా, రాజకీయ నాయకులు రావాలన్నా, ఇండస్ట్రియలిస్టులు ఏదైనా పెట్టుకోవాలన్నా, ఏ ఈవెంట్ జరగాలన్నా మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఐజీఎంసీ స్టేడియమే. అలాంటి స్టేడియంను చాలా మంది గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వంలో మహానుభావుడు ఇదే స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసుకుని వదిలేసిన పాపాను పోతే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్టేడియాన్ని ముందుకు తీసుకొని పోవాలి, ఇది ఎప్పుడు కలకల్లాడాలి. 1969లో ఈ స్టేడియాన్ని నిర్మాణం చేస్తే ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు మంచి ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నా కూడా శాప్ ఆధ్వర్యంలో అలాగే ఉమ్మడిగా కోఆర్డినేషన్ గా అభివృద్ధి చెందే విధంగా ఒక జీవోం తీసుకొని రావడం ఇది చాలా సంతోషక విషయం. ఎందుకంటే ఎవరైనా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇస్తే వదిలేస్తారు, ఇంకా దీన్ని పట్టించుకోకుండా వాళ్ళు చూసుకుంటారులే అంటారు. అట్లా కాకుండా ఒక కోఆర్డినేషన్ టీమ్ గా మన ఎంపీ గారి నాయకత్వంలో శాప్ ఎండి గారు, మా చైర్మన్ గారు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యోదయ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము కోరారు. గుడివాడ 13వ వార్డు బాపూజీ నగర్ లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ కనెక్షన్ ను ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువ చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉచితంగా 2 కిలోవాట్ల ప్యానెల్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కేంద్రం అందిస్తున్న రాయితీకి తోడు లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు అన్ని ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో 1700 కుటుంబాలు బుక్ చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఇంకా ఎన్ని పొటెన్షియల్ ఉంటే అన్ని వేయాలండి ఇక్కడ. ఎవరు తీసుకుంటున్నారు బాగుంది.
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన బృహత్తర కార్యక్రమం. యాక్చువల్గా పిఎం గారు మొదలెట్టారు, పిఎం సూర్య గారు అనేది. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ బిగించి సాధ్యమైనంత వరకు గ్రిడ్ మీద భారం తగ్గించుకుంటా అతి తక్కువలో మనకి సోలార్ యూనిట్స్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం. పవర్ జనరేషన్ సోలార్ లోయెస్ట్ కాస్ట్లో చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, డెవలప్ అయిపోయింది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ మీద అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు అవుతా ఉన్నాం. పిఎం గారి సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ గృహాలన్నిటికీ 2 కిలోవాట్ లోపు వాడే ప్రతి ఒక్కరికి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ బిగించమని ఆదేశాలు వచ్చినాయి. సో అవన్నిటిని కూడా ప్లాన్ చేసుకుని దగ్గర 1700 పైగా ఇప్పటికీ నమోదయ్యారు గుడివాడ నియోజకవర్గంలో. ఇది మొత్తాన్ని దీనిలో ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ బిగించేటట్లుగా మేము ప్రయత్నాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే కొన్ని రేకుల షెడ్లు ఉన్నాయి, కొన్ని ఏమో 200 కంటే ఎక్కువ వాడుతున్నారు. ఇలాంటివి కాకుండా మిగతా అన్నిటి మీద మనకి అవకాశం ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. దానికోసం ఈ ఒక కార్యక్రమం కింద తీసుకుని మనకి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు స్టార్ట్ చేసి అంబేద్కర్ గారి జయంతి దాకా ఎస్సీ గృహాలన్నిటిలోనూ ఈ సోలార్ ప్యానెల్స్ బిగిస్తానికి మేము మొదలెట్టాం. సో ఇదో మంచి పరిణామం. ఈ రోజే దగ్గర 10 అయినాయి గుడివాడలో. రేపటి నుంచి ఇంకా స్పీడప్ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేట్టుగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఎస్సీగా మన డిఈ గారు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. ఏఈలు అందరూ కూడా అట్ ది సేమ్ టైం లైన్ మెన్లు కూడా కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినాను కూడా ప్రామిస్ చేశారు. మాకు రోజుకి ఎంత లేదన్నా 30-40 ఇన్స్టలేషన్స్ చేసుకుంటామని చెప్పేసి ఆ ప్రకారం ప్లాన్స్ చేసుకుని వెళ్తున్నాము. అతి త్వరలోనే అనుకున్నట్టుగా 2000 హౌస్ హోల్డ్స్కి ఈ 2 కిలోవాట్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.